ఆది తల్లి పిలుపు సమ్మక్క సారలమ్మ సాక్షిగా నిలుపు బెల్లం బాటలో భక్తుల పాదాలు జయ హో మేదారమంటూ మారుం రోగి నినాదాలు మేదారం జాతర మహాజాతర అమ్మల దీవెనల పుణ్యక్షేత్ర మహాజాతర జన్మ జన్మల భక్తికి జీవజ్యోతిరా ఆటపాటలతో సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొస్తున్నారు. సంతోషాలను వాళ్ళను వ్యక్తపరుచుకున్నారు. కానీ సమ్మక్క గద్దెకు చేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే అవన్నీ దాటుకొని రావాలి కదా. చిలకల గుట్ట నుండి తనకు పలికే స్వాగతం తను ఎప్పుడు ఊహించి ఉండదు. కానీ అమ్మవారు మీరెంతలా చేసినా తను ఎలా రావాలా అలానే సింపుల్గా వచ్చేసింది. తనే ఆభరణాలు ధరించుకొని రాలేదు. కుంకుమబడి రూపంలోనే ఉంటుందంట. అసలు ఇంకా మారేది లేదు. ఎందుకంటే చనిపోకుండా వెళ్ళిపోయింది అడవులకు. కాబట్టి అమ్మవారు రూపం అలానే ఉంది. మనమే కావాలని గొర్రెల్ని మేకల్ని అన్నిటిని బలిస్తున్నాము. అమ్మవారు అయితే అలా ఏం అడగలేదు. తాగి జలసాలు చేసి మరీ వెళ్తున్నారు. వాళ్ళు పూజ చేసిన వారు సమ్మక్కని తీసుకొచ్చే వాళ్ళు నెల రోజు నుండి నీసే తినరంట. వారం రోజుల ముందైతే ఓన్లీ పండ్లు పాలు తాగి ఉంటారు. వాళ్ళంత నిష్టగా ఉంటారు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళని ఆహ్వానిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎవ్వరు కూడా మంచాల మీద కూర్చోవడం కానీ పీటల మీద కూర్చోవడం కానీ ఎప్పుడు పడితే అప్పుడు తిని ఉండడం కానీ అలాంటివి ఏమి చేయరు. చాలా నిష్టగా ఉంటారంట. అలా చేయడం వల్లనే అమ్మవారి ఒంటి మీద వస్తుంది. వాళ్ళు తెచ్చే పూజారులు అస్సలు కొంచెం కూడా గుర్తుండదంట వాళ్ళకు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా. ఎందుకంటే వాళ్ళ బంధువులందరూ పట్టుకొని ఉంటారు అంతే తప్ప వాళ్ళకు అసలు ఆలోచన ఏమీ ఉండదంట. ఎలా జరిగింది అనేది కూడా తెల్లారి పొద్దున కూడా గుర్తు రాదట వాళ్ళకైతే. ఎందుకంటే చాలా నిష్టగా ఉంటారు కాబట్టి చాలామంది దాని దగ్గరికి వెళ్ళడానికి పోయినా కూడా ఎవరిని రానివ్వలేదంట. పాము రూపంలో బెదిరించి పంపించిందట. భక్తులైతే చాలా భయపడిపోయారు. 251 కోట్లు పెట్టి మేడారాన్ని సూపర్ డూపర్ చేపించారు. అన్నీ మన డబ్బులతోనే, అది గుర్తుపెట్టుకోండి.